హాయ్ అండి. హలో, నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్. ప్రధానంగా అంటే మనం రోడ్డు పైన వెళ్తా ఉంటాం. సహజంగా ఎక్కడైనా సరే ఒక వెహికల్ మనల్ని ఓవర్‌టేక్ చేసినా, లేదంటే ఒకవేళ ఒక వెహికల్ మన నుంచి ఊరికే జస్ట్ మన వెహికల్‌కి టచ్ చేసినా చాలా విపరీతంగా కోపం అది మనకు వ్యక్తపరుస్తాం. అయితే ఎక్కడో తెలీదు గానీ ఒక వీడియో మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతాంది. అంటే ముందు ఒక వెహికల్‌లో వెళ్తున్నారు. అంటే స్కార్పియో లాంటిది ఆ వెహికల్. ఆ వెహికల్‌లో వెళ్తున్నారు. కొంతమంది యువకులు ఒక నలుగురు, 5 మంది. ఎనకాన ఆహ్, లారీ ఎనకాన వస్తాంది. బహుశా వీళ్ళు ఓవర్‌టేక్ చేశారా? లేదంటే ఆ లారీ అతను సైడ్ ఇవ్వలేదా వీళ్ళెళ్ళడానికి తెలీదు గానీ, అంటే లోడ్ బండి. అంటే లారీని ఓవర్‌టేక్ చేసిన తర్వాత ఆపి ఏదైతే ఉంటారో ఆ యువకులు వాళ్ళంతా ఆ డ్రైవర్‌ని లాక్కొనొచ్చి చితకబాదుతా ఉండారు. కొడతా ఉండారు. అయితే ఒక్కసారిగా అంటే, అంటే తప్పు ఎప్పుడు ఒక మనిషి తిరగబడతాడంటే, తప్పు లేకపోయినా ఎదురుగా ఉన్న వ్యక్తులు అతని పైన తిరగబడే పరిస్థితుల్లోనే ఆ మనిషి తిరగబడతాడు. బహుశా ఆ డ్రైవర్‌ది అక్కడ తప్పు లేకపోయుండొచ్చు. అందువల్లనే అతను అత్యంత కోపంతో తిరగబడి ఆ లారీతో ఏం చేశారో మీరే చూడండి. అది పరిస్థితి. అంటే మళ్ళీ వస్తుంది చూడండి. చూసారా అక్కడ గొడవ పడుతున్నాడు. వాళ్ళందరూ చేరి ఆ డ్రైవర్‌ని కొడుతున్నారు. ఆ డ్రైవర్ పరిగెత్తుకుంటా పోయి ఆ లారీ ఎత్తుకొనొచ్చి వాళ్ళ వెహికల్‌ని ఆ విధంగా ధ్వంసం చేశాడు. చూసారా? అంటే నేనేమంటానంటే ఎక్కడైనా సరే ఒకవేళ పొరపాటు జరుగుండొచ్చు. వీళ్ళ సైడ్ నుంచి పొరపాటు జరుగుండొచ్చు. లేదంటే ఆ డ్రైవర్ సైడ్ నుంచి కూడా పొరపాటు జరుగుండొచ్చు. కాస్త ఓపికగా ఉంటే ఇంత భారీ అనర్థం జరిగే అవకాశం ఉండదు. ఇంకా చూడు ఆ వెహికల్ దిగి అంటే ఒకే అతనున్నాడు పాపం, అతను డ్రైవర్ గూడా ఆ లారీ అతను. అంతమంది అతన్ని ఆ విధంగా రౌండ్ అప్ చేసి ఆ విధంగా కొట్టిన నేపథ్యంలోనే అతను చాలా కోపంతో, బాధతో ఇంగా అంటే ఎదురు తిరిగి ప్రశ్నించలేనటువంటి, అంటే ఎదురు తిరిగి సమాధానం చెప్పలేని స్థాయిలోనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటా ఎళ్లి మళ్ళా అతని వెహికల్ లారీ ఎక్కి నేరుగా ఆ లారీతో ఆ విధంగా వెహికల్‌ని ధ్వంసం చేశారు. కాస్త ఓపిక పడితే ఇలాంటి అనర్థాలు జరగవు. అది ఎవరైనా సరే 2 పక్కల నుంచి కూడా అలాంటి ఘటనలు జరిగితే ఒకరు తగ్గిన దాంట్లో తప్పేమి లేదు. కానీ ఒక్కసారిగా అంటే మనం నలుగురు, 5 మంది ఉన్నాం గదా! ఒకవేళ లారీ డ్రైవర్‌ది కూడా ఇక్కడ తప్పు ఉన్నప్పటికీ కూడా అది చట్ట ప్రకారం, లేదంటే దానికి చట్ట ప్రకారంగా ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ అతను సైడ్ ఇవ్వకపోయినా, లేదంటే అతనొచ్చి రాంగ్ డ్రైవ్ చేసున్నా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఏదన్నప్పటికి కూడా అదొక చట్ట ప్రకారం ముందుకెళ్ళాలే తప్ప, ఈ రకంగా రౌండ్ అప్ చేసి అతన్ని కొట్టడం, లేదంటే అతన్ని ఇబ్బంది పెడితే పర్యవసానాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. చూడొచ్చు. మనం ఆ వీడియోస్ అన్నీ చూస్తే ఎంత దారుణంగా అతన్ని రౌండ్ అప్ చేయడం, దాని తర్వాత అతనొచ్చి కొడుతున్నాడు. సో, కాస్త ఓపిక పట్టండి. రోడ్ల పైన వెళ్ళేటప్పుడు కాస్త ఓపిక పడితే, ఒకవేళ కొంతమంది స్పీడ్‌గా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటారు. మన వేలో మనం వెళ్తే, మనం ఏ లిమిట్స్‌లో మనం వెళ్తున్నామో, ఆ లిమిట్స్‌లో మనం వెళ్తే సమస్యలు రావు. ఒకవేళ మనం మన రూట్‌లో మనం వెళ్తున్నప్పటికి కూడా సమస్యలొచ్చినా కూడా దానికి మనం ఒక చట్టం అనేది ఉంది. అవసరం వస్తే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ పెడదాం. ఈ విధంగా ఎదురు దారి చేయడం గానీ, ఇలాంటి ఎదురు దారి చేసే ప్రయత్నం చేయడం గానీ చేస్తే అది చట్టరీత్యా కూడా నేరం. దాని తర్వాత పోలీస్ కేసులు, రకరకాల ఇబ్బందులుండే అవకాశం అయితే ఉంటుంది. కాస్త బోత్ పార్టీస్ కాస్త సంయమనం పాటించండి. ఒకానొక దశలో అతను చేసింది కూడా తప్పే. అంటే లారీ డ్రైవరు నేరుగా ఆ వెహికల్‌ని అంత స్థాయిలో పూర్తిగా ధ్వంసం, అంటే ఎందుకు పనికిరాని స్థాయిలో ధ్వంసం చేసేసాడు. ఆ రకంగా చేయడం కూడా తప్పే. బట్ ఏదైనప్పటికి కూడా ఇది ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ వ్యూవర్స్ చూస్తున్నారు ఆ వీడియోని. అందువల్లనే మనము అంటే రోడ్డు సేఫ్టీకి సంబంధించి రోడ్డు పైన వెళ్ళే సమయంలో ఎవరు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి, ఎవరు ఎటువంటి అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే చూపించడం జరిగింది. కాస్త సంయమనం పాటించి కాస్త ఓపికగా హ్యాపీ జర్నీ చేయండనే ఈ వీడియో యొక్క ఉద్దేశం.